హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేసే పదాలలో హ్యావ్ మరియు హ్యాజ్ ముఖ్యమైనవి. ఐ హ్యావ్ అనాలా లేక ఐ హ్యాజ్ అనాలా, షీ హ్యాజ్ అనాలా లేక షీ హ్యావ్ అనాలా, ఇలాంటి డౌట్స్ చాలా వస్తుంటాయి. ఈరోజు మనం వీటిని తప్పులు లేకుండా వాడడం ఎలాగో క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. హ్యావ్ ఎప్పుడు వాడాలి? మొదటగా హ్యావ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం ఈ కింది సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు హ్యావ్ మాత్రమే వాడాలి. ఐ నేను, యు నువ్వు లేదా మీరు, వి మేము మనము, మేము లేదా మనము, దే వారు, ప్లూరల్ నౌన్స్ బహువచనాలు, ఉదాహరణకు స్టూడెంట్స్, చిల్డ్రన్, కార్స్. ఇలా వచ్చినప్పుడు హ్యావ్ వాడాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఓకేనా? ఐ హ్యావ్ ఏ మొబైల్, నా దగ్గర మొబైల్ ఉంది. నెక్స్ట్ వన్, యూ హ్యావ్ ఏ గ్రేట్ స్మైల్, నీ నవ్వు చాలా బాగుంది. వీ హ్యావ్ ఏ మీటింగ్ టుడే, ఈరోజు మాకు మీటింగ్ ఉంది. దే హ్యావ్ మెనీ ఫ్రెండ్స్, వారికి చాలామంది స్నేహితులు ఉన్నారు. ఓకే, అర్థమైంది కదా కిడ్స్? హ్యావ్ ఎప్పుడు వాడాలో. ఇప్పుడు హ్యాజ్ ఎప్పుడు వాడాలో చూద్దాం. ఓకేనా? ఇక హ్యాజ్ విషయానికి వస్తే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం హ్యాజ్ వాడతాం. అంటే హీ అతను, షీ ఆమె, ఇట్ అది లేదా ఇది. సింగులర్ నేమ్స్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక పేరు వచ్చినప్పుడు హ్యాజ్ వాడతాం. ఉదాహరణకు రామ్, సీత, రాహుల్, ఇలా. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఓకేనా? హీ హ్యాజ్ ఏ కార్, అతని దగ్గర కారు ఉంది. షీ హ్యాజ్ లాంగ్ హెయిర్, ఆమెకు జుట్టు పొడవుగా ఉంది. ఇట్ హ్యాజ్ 4 legs, దీనికి 4 కాళ్ళు ఉన్నాయి. ఉదాహరణకు కుక్క గురించి చెప్పేటప్పుడు రామ్ హ్యాజ్ ఏ న్యూ జాబ్, రామ్కు కొత్త ఉద్యోగం వచ్చింది. అర్థమయ్యాయి కదా కిడ్స్? హ్యావ్ మరియు హ్యాజ్ ఎప్పుడు వాడాలో. ఓకే, ఇప్పుడు నెగిటివ్ వాక్యాలలో డోంట్, వాజెస్, డజంట్. ఇక్కడ ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. మన దగ్గర లేదు అని చెప్పేటప్పుడు, నెగిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు ఐ, యు, వి, దే వచ్చినప్పుడు డోంట్ హ్యావ్ అని అనాలి. ఐ డోంట్ హ్యావ్ ఏ పెన్. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డజంట్ హ్యావ్ అనాలి. ఇక్కడ డజంట్ వచ్చినప్పుడు మళ్ళీ హ్యాజ్ వాడకూడదు. డజంట్ హ్యావ్ అని మాత్రమే వాడాలి. షీ డజంట్ హ్యాజ్ తప్పు. షీ డజంట్ హ్యావ్ అని అనాలి. సరే, ఇప్పుడు అర్థమయ్యాయి కదా హ్యాజ్ ఎప్పుడు వాడాలి, హ్యావ్ ఎప్పుడు వాడాలి, అలాగే డోంట్ వచ్చినప్పుడు ఏం వాడాలి, డజంట్ వచ్చినప్పుడు ఏం వాడాలి, మొత్తం అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మీకు ఒక చిన్న క్విజ్ టైం. ఈ కింద ఖాళీలలో ఏది వస్తుందో గెస్ చేయండి. రవి డాష్ ఏ బిగ్ హౌస్, ఇలా హ్యాజ్ వస్తుందా, హ్యావ్ వస్తుందా? పేర్లు సింగులర్ ఉండి పేరున్నప్పుడు ఏది వస్తుందని చెప్పాను నేను? హ్యాజ్ వస్తుంది. వి మెనీ బుక్స్, గుర్తు తెచ్చుకోండి. వి అంటే ఎస్, హ్యావ్. వి హ్యావ్ మెనీ బుక్స్, మా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి అని అర్థం. ఓకే కిడ్స్, హ్యావ్ మరియు హ్యాజ్ వాడడం ఎంత సింపులో ఈ వీడియోలో చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ గ్రామర్ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.